వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూన్‌లైట్ డైరీస్. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఎపిసోడ్. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరికీ తెలుసు మా పేరెంట్స్ యూఎస్ఏ విజిట్ చేశారని చెప్పి. సో, నేను ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఐ నో ఇట్స్ టూ లేట్. యూజువల్లీ వాళ్ళొచ్చి 1 మంత్ అయిపోతుంది. బట్ నాకు టైం లేక అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. అండ్ ఫస్ట్ అయితే మా పేరెంట్స్‌ని టెంపుల్స్‌కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే మా మామ్ అండ్ మై డాడ్ ఆర్ సో డివోషనల్. సో, వాళ్ళకి టెంపుల్స్ తీసుకెళ్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తదని చెప్పేసి న్యూయార్క్‌లో ఉన్న, న్యూ జెర్సీలో ఉన్న టెంపుల్స్ కవర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామనమాట. అండ్ నేను ఇంట్రో తీయటం మర్చిపోయాను. సో, అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. సో, అట్లా కార్ జర్నీ స్టార్ట్ అయ్యాం. వి ఆర్ ఇన్ కనెక్టికట్ రైట్. సో, అక్కడి నుంచి న్యూ జెర్సీకి కొంచెం అరౌండ్ 2 ½ అవర్స్ అలా పడుతుంది. సో, ఫస్ట్ అయితే మేము బ్రిడ్జ్ వాటర్ టెంపుల్‌కెళ్ళాము. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ టెంపుల్ చాలా అంటే చాలా బావుంటుంది. లైక్ ఇట్ ఇండియాలో ఉన్న ఫీలొస్తుంది. అండ్ అక్కడ క్యాంటీన్‌లో ఫుడ్ కూడా చాలా బావుంటుంది. సో, అక్కడంతా కూడా మన వైబ్స్ ఇండియాలో ఉన్న వైబ్స్ వస్తాయన్నమాట. మా పేరెంట్స్‌కి కూడా చాలా నచ్చింది. అండ్ ఈ వీడియోలో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందని చెప్పేసి. సో, స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్. సో, ఇంకా అలా పార్కింగ్ లాట్‌లో కార్ పార్క్ చేసేసుకొని, ఇంకా ఎంటర్ అయిపోయాం టెంపుల్‌లోకి. అండ్ టెంపుల్ గూడా చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా బావుంటుంది. అండ్ అక్కడికి వెళ్తే బయటికి రావాలనిపించదు. చాలా బావుంటుంది. ఇక్కడ కార్‌కి పూజలు కూడా చేస్తారు. అండ్ మ్యారేజెస్ చేసుకుంటారు, ఫంక్షన్స్ చేసుకుంటారు. చాలా పెద్దదనమాట టెంపుల్. మా కనెక్టికట్‌లో ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఏమి ఉండవు. సో, మేము న్యూ జెర్సీ వెళ్ళాల్సిందే ఏదైనా టెంపుల్ కావాలి అంటే. సో, అక్కడికి వెళ్తే బావుంటుంది. సో, నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మా పేరెంట్స్‌ని ఇలా తీసుకొస్తానని యూఎస్ఏకి. అండ్ ఇంకొకటేంటంటే, నేనెప్పుడైనా యూఎస్ఏలో ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. మా మమ్మీ, మా డ్యాడీకి ఎలాగైనా ఈ ప్లేస్ చూపించాలి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా చూపించారు. సో, నా సొంతంగా నేను చూపించాలనేది నా డ్రీమ్ అనమాట. సో, వాళ్ళకి నేను ఇలా చూపిస్తుంటే ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ అండ్ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఇంకా అంతే ఇంకా మాటలు రావన్నమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇలా అన్నీ ఒక్కొక్కటి చూపించడం. ఎందుకంటే మనం చూసినవి మనం పేరెంట్స్‌కి చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నాకు మంచిగా అనిపిచ్చిందనమాట. సో, ఇంక అలా నడుచుకుంటా ఏదో జోక్స్ యేసుకుంటా అలా వెళ్తున్నాము. ఎంటర్ అయిపోయాము టెంపుల్‌లోకి. మా చిన్న పాప న్యూ జెర్సీ తీసుకెళ్ళిందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి తీసుకెళ్ళింది. స్టార్టింగ్ ఎళ్ళటంలోనే మనకి ఇండియా కల్చర్ కనిపించేసింది. ఎందుకంటే మనం వెళ్ళంగానే గుడి పక్కన చెప్పుల స్టాండ్ ఎలా ఉంటదో అలానే అక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఆహ్, పైపులు అవన్నీ ఉన్నవి. చాలా బావుంది. లోపలికి ఎంటర్ అవ్వంగానే అసలెంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత బావుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో విగ్రహం అలాగే ఉంది. చాలా బావుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే గాని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. శివాలయం అంటే శివుని ఆహ్, న లింగం లింగం అనమాట. చాలా అద్భుతంగా ఉందనమాట లింగం. చాలా బావుంది. వినాయక స్వామి ఉన్నాడు, కనకదుర్గమ్మ వారు, అమ్మవారున్నారు. అన్ని దేవుళ్ళున్నాయి. అందరి దేవుళ్ళున్నారనమాట. మనం ఒక గుడికని ఎళ్తే అందరి దేవుళ్ళని దర్శించుకోవచ్చు అక్కడికెళ్తే. ఇక్కడేంటంటే యూఎస్‌లో ఏ గుడికెళ్ళినా అందరి దేవుళ్ళుంటారనమాట ఆ టెంపుల్ అన్నది. మనం ఒక గుడికెళ్తే ఒక దేవుడి కోసం కాకుండా అందరి దేవుళ్ళుంటారు. మన ఇండియాలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్తే వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉంటాడు. కానీ ఇక్కడ అలా గాదు. ఏ టెంపుల్‌కెళ్ళినా అందరి దేవుళ్ళు మనకి దర్శనమిస్తారనమాట. చాలా హ్యాపీగుంది. చాలా జరిగింది. దేవుడి దర్శనం చేసుకొనొచ్చాము. గుడిలో అదొకటవును మన పిల్లలు కనిపిచ్చారు. ఆ పిల్లలు చాలా మమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారు. చాలా సంతోషంగా దగ్గరకొచ్చి పలకరించారు మమ్మల్ని. చాలా సంతోషం అనిపిచ్చింది.
మన పిల్లల్ని చూడంగానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వదిలేసి ఇంత దూరం వచ్చారు పాపం మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. తర్వాత వెంటనే ఇక బయటకొచ్చాము. బయటకొస్తే ప్రసాదం పెట్టారు. మనకులాగానే ఇండియాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ప్రసాదం అయి పెట్టారు. చిన్న బాబు ప్రసాదం పెట్టడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుందనమాట టెంపుల్. కంపల్సరీ మీరు ఎవరైనా మీ పిల్లలు తీసుకొస్తే కనుక కంపల్సరీ దర్శించుకోవాల్సిన టెంపుల్ అనమాట అది. న్యూ జెర్సీలో చాలా బాగుంది. అక్కడ మా ఫ్రెండ్ ఉంది. మా ఫ్రెండ్ని కూడా వెళ్ళి కలిసాము. చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇండియాలో ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో కలుసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్ దగ్గర కాసేపు 1 అవర్ టైం కూర్చున్నాము. బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని వాళ్ళు. చాలా బాగుంది. తర్వాత వెంటనే ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాం అనమాట. అక్షరధామ్ టెంపుల్‌కెళ్ళాము. అది వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్. అండ్ అది చూస్తే అసలు ఎంత అంటే ఎంత బావుంటుంది. బట్ అక్కడ గూడా వీడియో అలౌ ఉండదు లోపలికి. బట్ ఔట్ సైడ్ అంతా కూడా కవర్ చేయొచ్చు. సో, అందుకోసమని వీడియో రికార్డ్ చేసి నాకు ఎస్పెషల్లీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇంకా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తారు గదా! వాళ్ళందరూ అడుగుతున్నారు వీడియోస్ తీయమని. సో, ఎలాగో యూట్యూబ్‌లో షేర్ చేస్తే అందరూ చూస్తారు గదా! అని చెప్పేసి ఇంకా వీడియో రికార్డ్ చేశాను. అండ్ నాకు కూడా ఒక మెమరీస్ లాగా ఉంటుంది గదా! మా పేరెంట్స్ ఇలా తీసుకొచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తది. అంటే మనం ఎన్ని వీడియోస్, ఫోటోస్ మనకి గ్యాలరీలో ఉన్నా గాని మనం అవి డిలీట్ చేస్తా ఉంటాము. సో, ఇలా యూట్యూబ్‌లో ఉంటే మనకి ఎప్పటికి అలానే ఫరెవర్ నిలిచిపోతాయి గదా! అనిపిచ్చి సో, అలా ప్రతి ఒక్కటి వీడియో రికార్డ్ చేశాను. మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బావుంటుంది అక్షర్ధామ్ కూడా. ఈ అక్షర్ధామ్ టెంపుల్‌ని ఇలా చేసిన వాళ్ళు బాబ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లైక్ ప్రపంచంలోనే చాలా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ చాలా లైక్ సేవలు అందిస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రత్యేకించి ఇక్కడ స్వామినారాయణ టెంపుల్ ఉంటుంది. స్వామినారాయణ అనే అతను స్వామివారు చిన్నప్పుడు 11 ఇయర్స్ అప్పుడు తను వాళ్ళ ఇల్లు వదిలేసి అలా ఇండియా అంతా కూడా తిరుగుతారనమాట. సో, అందుకే ఇక్కడ ఇండియా మ్యాప్ పెట్టారనమాట. మ్యాప్ పెట్టి అక్కడ ఎక్కడెక్కడికి వెళ్లారో ఆ ప్లేసెస్‌ని మార్క్ చేస్తారు. సో, ఇంక ఎంట్రన్స్‌లో స్వామినారాయణ గారి విగ్రహం ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 4 రివర్స్ కలిసి ఉంటుంది. లైక్ గంగా, యమున అండ్ సరస్వతి అండ్ సరయూ అని చెప్పేసి 4 రివర్స్‌కి రిజెంబుల్ చేస్తూ అక్కడ పెడతారనమాట. స్టాట్యూస్ పెట్టి వాటర్ పెడతారు. అండ్ బావుంటుందక్కడ అది గూడా. డాడీ నీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చెయ్యి అక్షర్ధామ్ గురించి. హాయ్ గాయ్స్, నేను న్యూ జెర్సీలోని అక్షరధామ గుడికి రావడం జరిగింది. మా మిసెస్, నేను, మా చిన్న పాప. గుడి చూడగానే చాలా అందంగా అనిపించింది. ఇది వింత ఏంటంటే ప్రపంచంలో రెండోది. ఇది చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు మాకు, అంత బాగుంది గుడి. ఇది మన ఇండియన్స్ నిర్మించారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ మొత్తం మార్బుల్ గ్రానైట్తో ఓన్లీ వాడారు. ఇంక వేరే ఏమీ మెటీరియల్ వాడలేదు. చాలా అద్భుతంగా చెక్కారు. చాలా కష్టపడి నిర్మించారు ఈ టెంపుల్. అటు నుంచి అటు అక్షరధామం టెంపుల్కి కూడా వెళ్ళాము. స్వామి నారాయణ టెంపుల్ అంట చాలా బాగుంది. చాలా బాగా అందంగా చేశారు. వాలంటీర్స్ అంతా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేశారంట. ఎవరికి టైం కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి చేసేవాళ్ళంట పని. చాలా బాగుంది. 2011 నుంచి 2023 వరకు కంప్లీట్ అయిందంట. అంటే మధ్యలో 12 ఇయర్స్ పట్టింది. కానీ చాలా బాగుందన్నమాట. చాలా చేశారు. మళ్ళీ అక్కడ గుళ్ళో మనకి మన ఇండియన్స్ ఏంటంటే గుళ్ళల్లో కానికలు, హుండీలు అలాంటివి పెడతారు కదా! కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవన్నమాట. చాలా బాగుంది. మనకిష్టమైతేనే మనం ఏమన్నా డొనేట్ చేయొచ్చు డబ్బులు. టికెట్స్ కూడా అలాంటివి ఏమి లేవు. చాలా బాగుంది. అది మాత్రం బాగా అనిపించింది. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అన్ని కానికలు, చెప్పుల స్టాండ్ కూడా డబ్బులు అలా పెడతారు కదా! కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏం లేదు. చాలా బాగుంది. వాతావరణం కూడా అంతా చాలా బాగుంది. ఆ టెంపుల్స్ అన్ని చూసాము. మా ఫ్రెండ్స్‌కి అందరికి చూపిద్దాం అనుకున్నాము. మనకి ఇక్కడ మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ కదా! అందుకే చూపించడానికి కుదరలేదు. తర్వాత అందుకే వీడియో కూడా చేస్తాం అనమాట. మా ఫ్రెండ్స్ కూడా చూపిద్దామని. కంపల్సరీ అందరూ చూడాల్సిన విజిట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. మీ పిల్లలు గనుక మిమ్మల్ని తీసుకొస్తే కంపల్సరీ ఈ ప్లేస్‌ని సందర్శించండి. చాలా బాగుంది. అక్కడ మన పూజ సామాన్లన్నీ ఉన్నాయన్నమాట. అగరొత్తులు, ఆగ మళ్ళీ అన్ని పూజకి సంబంధించిన సామాన్లన్నీ ఉన్నాయన్నమాట. మన అగరొత్తుల స్మెల్ మాత్రం చాలా బాగుంది. అందులోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అగరొత్తుల్లో. చాలా బాగుంది. కంపల్సరీ మీరందరూ చూడవలసిన ప్రదేశం. మా ఈ కంపల్సరీ అందరూ చూడండి. మా పాప చాలా కష్టపడి తీసింది. లోపలికి కూడా తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంది కానీ ఫోన్ ఎలవ్ లేదు. కానీ లోపల ఇంకా బాగుందన్నమాట. చిన్న చిన్న డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా చెక్కారనమాట. అలా చెక్కిన వాళ్ళని చాలా మనం మెచ్చుకోవాల్సనమాట. చాలా బాగుంది. పాప ఎలా ఉందో చెప్పమంది. వాయిస్ ఇవ్వటం ఇదే ఫస్ట్ అనమాట. నేను మా వారు ఏదన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి అనమాట. క్షమించండి. వాయిస్ మాది మాటలేమైనా తడబడి ఉంటే ఇదే ఫస్ట్ టైం కదా!
ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్లు లేకుండా చేస్తాము. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. సో, నాకు మోస్ట్‌లీ అక్కడ నచ్చిందేంటంటే, అక్కడ డ్రెస్ కోడ్ పెడతారనమాట. లైక్ స్లీవ్‌లెస్ కానీ, టార్న్ జీన్స్ కానీ, ఇలా డిఫరెంట్ అలాంటి డ్రెసెస్ ఏమీ ఎలో ఉండదు ఎంట్రన్స్‌లోకి టెంపుల్‌లోకి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ వేసుకొని వచ్చినా, వాళ్ళకి అక్కడ ఒక లైక్ క్లాత్ లాగా ఒకటిస్తారు. అది కట్టుకొనుండాలి. టెంపుల్‌కి ఎవరు ఎంట్రన్స్ అవ్వాలన్నా సరే ప్రాపర్ డ్రెస్సింగ్‌తోనే ఎంటర్ అవ్వాలి. అది నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే, మన ట్రెడిషన్‌ని వాళ్ళు గౌరవించి అండ్ రెస్పెక్ట్ చేస్తారు కదా! ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. అండ్ అందరికీ మన ట్రెడిషన్ అనేది తెలుస్తుంది కాబట్టి అది నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఇంకా ఇలా ఎంట్రన్స్ అవ్వంగానే మనకి అక్కడ టేకుతో ఇలా స్తంభాల్లాగా ఉంటాయి. అండ్ దాంట్లో మనకి దీపాలు పెడతారు. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఎవరైతే యూఎస్‌లో ఉంటారో మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయండి ఈ టెంపుల్‌ని. అస్సలు మిస్ చేయొద్దు. అండ్ అక్కడ చూస్తున్నారు గదా! ఆమెకది ఇచ్చారు వాళ్ళు సివిలియర్స్‌లో వచ్చారని జెప్పేసి. సో, అట్లా చుట్టుకుంటారు. అండ్ ఏదైనా టెంపుల్‌లో మొత్తం మనకి అండ్ ఒక ఏవి గూడా ఏస్తారనమాట. మనకి టెంపుల్ ఎలా ఎలా స్టార్ట్ చేస్తారు అంటే అసలు ఈ రీజన్ ఏంటి అని చెప్పేసి మనకొక థియేటర్‌లాగా పెట్టి అక్కడ మనకి చూపిస్తారు ఎంట్రన్స్‌లోనే మనకి. సో, మనకొక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఏమేముంటాయి అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టెంపుల్ అని చెప్పేసి అంతా గూడా మనకి చూపిస్తారు. సో, అదొక్కటి కూడా మిస్ చేయకుండా చూడండి. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది బయట సైడ్ నుంచి వ్యూ. ఏదైతే మనకక్కడ కనిపిస్తుందో పెద్దది అదంతా గూడా మార్బుల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్బుల్స్‌తో చెక్కారనమాట. ఏది కూడా రెడీమేడ్ కాదు అండ్ ఎవ్రీథింగ్ వాస్ హ్యాండ్‌మేడ్. అండ్ చాలా బావుందనమాట. నాకిక్కడ పాదాలు పెట్టారు. అది కూడా బావుంటుంది. అండ్ ఇంకా ఇదంతా కూడా టెంపుల్ యొక్క ఔట్ సైడ్ అనమాట. ఇన్‌సైడ్ మనకి అక్కడికి కెమెరా అలో ఉండదు కాబట్టి మనకి తీసుకెళ్ళలేము. సో, ఇదంతా ఔట్ సైడ్ అండ్ చూడండి ఎంత బావుందో క్లైమేట్ అంతా కూడా. సో, నేను మ్యాక్స్ అంతా కవర్ చేశాను వీడియో రికార్డ్ చేయడానికి. బట్ కానీ మనకి మొబైల్‌లో చూసిన, యూట్యూబ్ వీడియోలు చూసిన దానికన్నా కూడా మనం రియల్‌గా ఇన్ పర్సన్ ఎళ్లి చూస్తే ఆ ఫీల్ అనేది వేరేలా ఉంటుంది. ఈవెన్ దో నేను చాలా ట్రై చేశాను. అంటే క్లారిటీగా, క్లియర్‌గా తీయటానికి. సో, టెంపుల్ లోపల గూడా దేవుడి విగ్రహాలు వచ్చేసి మనకి పాలరాయితోనే ఉంటాయన్నమాట. అండ్ అక్కడేమి పూజలు అట్లా ఏం చేయరు. జస్ట్ దేవుడి ఒక విగ్రహాలు పెడతారు. అండ్ ఇంకొకటేంటంటే, మనం బయటకొచ్చిన తర్వాత కాఫెటేరియా ఉంటుంది. అలాగే గిఫ్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే షాప్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడ మేము అగరబత్తులు చూస్తున్నాము ఎలా ఉన్నాయని చెప్పేసి. అంటే మనకక్కడ శాంపుల్‌వి పెడతారు. అవి మనం స్మెల్ చూసి తీసుకోవచ్చు. అనుకోవచ్చు అందరూ స్మెల్ చూడొచ్చా అని చెప్పేసి. వాళ్ళక్కడ స్మెల్ చూడటానికి కోసమే పెట్టారన్నమాట. సో, అందుకోసం మేము గూడా చూసి నచ్చింది తీసుకున్నాము.
సో, ఇంకా మండపాలు దేవుడి కోసం మండపాలు గానీ, దేవుడి విగ్రహాలు, ఇంకా లైక్ ధూప్ స్టిక్, ఇంకా పర్ఫ్యూమ్స్ కానీ అన్నీ కూడా చాలా నేచురల్‌వి అన్నీ అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. తర్వాత ఫస్ట్ టైమ్ మమ్మీ వాళ్ళని మెక్‌డానల్డ్స్ తీసుకెళ్ళాను. బర్గర్ ట్రై చేశారనమాట. మా డ్యాడీ ఎక్స్‌ప్రెషన్ చూడండి. అంటే ఫస్ట్ టైమ్ కదా! వాళ్ళకంతగా నచ్చుండదు. అన్నీ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు. అండ్ అక్కడే ఉన్న పటేల్ బ్రదర్స్‌కెళ్ళామనమాట. ఏమైనా ఉంటే కొత్తగా ఓపెన్ చేశారని తెలిసింది. సో, అందుకే చూద్దామని చెప్పేసి అలా పటేల్ బ్రదర్స్‌కెళ్ళాము. అక్కడ బావుందనమాట. ఎంట్రన్స్‌లో వినాయకుడు బొమ్మ పెట్టారు విత్ గ్రాస్ సంథింగ్ చాలా బావుందది. నాకు బా నచ్చింది. ఫోటోస్ తీసుకున్నాం అక్కడ కూడా. ఇంక ఇవన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా దేశీ చౌరస్తా ఉంటుందక్కడ. తినేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి తినేసి ఇంకా స్వీట్ షాప్ ఉంటే జిలేబీ కావాలనిపించింది. అది తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను వాయిస్ ఇవ్వటం. ఏమన్నా పొరపాట్లుంటే క్షమించండి. ఆహ్, అందరూ తప్పకుండా వాచ్ చేయండి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూన్‌లైట్ డైరీస్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అలాగే మీకు ఈ వీడియో అంతా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. విత్ లాట్స్ ఆఫ్ లవ్ చాందిని జొన్న. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.